ఈనాటి కాలంలో ఏ గృహాన్ని దర్శించినా, ఏ తల్లిదండ్రులతో మాట్లాడినా, లేకపోతే వివాహం అయ్యి పిల్లలు కలిగి ఉన్నటువంటి వారితో మాట్లాడినా, వివాహము నూతనంగా జరిపించబడి వారితో మాట్లాడినా, ప్రతి కుటుంబంలో సుమారుగా ఒక 90% మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, మా ఇంట్లో నెమ్మది కరువయిందండి అని చెప్తూ ఉంటారు. ఆ నెమ్మది కరువు అవటానికి గల కారణం ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి కారణాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను అడిగినప్పుడు ఏం చెప్తామండి, తినకో మేము చాలా సంపాదించి మా బిడ్డలకు తీసుకొచ్చి పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాము. వీరు మా మాట వినకుండా, వీరికి నచ్చిన విధంలో చేస్తూ స్కూల్కి వెళ్ళకుండా, కాలేజీలకు వెళ్ళకుండా వారు మమ్మల్ని చాలా బాధ పెడుతూ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారండి. ఏదన్నా ప్రశ్నిస్తే, ఏమైనా అడిగితే వారు ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటి ఒక భయం కూడా మాలో ఇప్పుడు కలుగుతూ ఉంది. ఒక్కొక్కసారి మా మాట వినకుండా, చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మేము గమనిస్తూ ఉన్నాము అని తల్లిదండ్రులైనటువంటి వారు చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొకరిని అడిగినప్పుడు, నూతనంగా వివాహం అయ్యి ఏమ్మా మీ దాంపత్య జీవితం ఎలా ఉంది అని వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటిది మరొక కోణంలో కనబడుతూ ఉంటుంది. ఏం చెప్తామండి, మేము పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ వేరు, వాళ్ళు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ వేరు, మా ఇద్దరు మనసులు కలవట్లేదు, ఒకే తాటి మీద మేము ప్రయాణము చేయలేకపోతూ ఉన్నాము, మాకు ఏమాత్రం మనశ్శాంతి లేదండి, ఏమాత్రం నెమ్మది మా జీవితాల్లో కనిపించట్లేదు అని చెప్పేటువంటి వారు కొంతమంది కనబడుతూ ఉంటారు. తల్లిదండ్రులైనటువంటి వారి గురించి పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలు కూడా చెప్పేటువంటిది అదే. ఏమండి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాము, మాకు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పటికీ మా తల్లిదండ్రులైనటువంటి వారు గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉన్నారు, మా ఇంట్లో ఏ విధమైనటువంటి సమాధానం మేము చూస్తామండి అన్నటువంటి పిల్లలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ దేశంలో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో కరువైపోయింది ఏంటి అంటే నెమ్మది. ఏం కరువైపోయింది? నెమ్మది. ఎంత జాగ్రత్తగా చక్కగా ఏదో చెప్తున్నారు, మనం వింటూ ఉన్నాము అన్నట్లుగా దయచేసి దేవుని వాక్యాన్ని వినకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో భారముతో మన మధ్య ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఆయన మాటలను విత్తటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయటానికి చూద్దాం ఒకసారి. ఏ ఇంట్లో చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితి, ఏ ఇంట్లో చూసినా సమాధానము లేనటువంటి పరిస్థితి, ఏ ఇంట్లో చూసినా సమాధానము లేనటువంటి పరిస్థితినే మనము గమనిస్తూ ఉన్నాము. అసలు ఈ కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి గల కారణం ఏమై ఉంటుంది? ఒకసారి మనం ప్రయత్నం చేసి బైబిల్ గ్రంథం నందు తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. మరలా చదవండి ఒకసారి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతను మనకి నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. సరిపోతుంది. దేవుని గ్రంథం మనకు తెలియజేస్తున్నది, ఆదికాండము 5వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబము నెమ్మది లేనటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉన్నాము. అందుకనే
వారికి పుట్టబో వంటి ఒక బిడ్డకు వారు ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నారంటే నోవాహు అని పేరు పెట్టాలి అనుకుంటున్నారు. ఎందుకు నోవాహు అని పేరు పెట్టాలనుకుంటున్నారు అంటే ఇతని వలన యెహోవా మనకు నెమ్మది కలగజేయును. అసలు ఈ భూమి మీదకు ఈ యొక్క నెమ్మది లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆదామును గమనించినప్పుడు ఆదాము చాలా చక్కటి నెమ్మది కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఏదైనా తోటలో ఆదామును నిర్మించి ఆదాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఆదాముతో ఎప్పుడు ఆయన చక్కటి సన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. ఆదాముతో ఉదయమున సాయంకాలమున మాట్లాడుతూ ఆయన సహవాసమును నిలిపినటువంటి ఒక వ్యక్తిగా దేవుణ్ణి మనము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో గమనించగలుగుతూ ఉన్నాం. కానీ దినాలు గడిచే కొద్దీ, జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఇప్పుడు వీరు పెడుతున్నటువంటి వేదన ఏంటంటే మనకు నెమ్మది లేదు, ఈ బిడ్డ వలనైనా యెహోవా మనకు నెమ్మది కలగజేస్తారేమో అని ఈ బిడ్డకు నోవాహు అనేటువంటి పేరును పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి, అసలు భూమి మీదకు నెమ్మది లేకపోవటానికి గల కారణాన్ని కూడా వారు అక్కడ రాస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నెమ్మది లేకపోవటానికి గల కారణం ఏంటి? ప్రతి ఇంట్లో నెమ్మది లేకపోవటానికి గల కారణం ఏంటి అంటే భూమిని యెహోవా శపించినందువలన. ఏం జరిగిందండి? భూమిని యెహోవా శపించారు. దేవుడు భూమిని శపించినందువలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారి చేతుల కష్టార్జితమును అనుభవించవలసినటువంటి పరిస్థితి. చెమట కార్చి ఆ చెమటలో నుంచి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించవలసింది ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏమిటి అంటే మొట్టమొదట ఆదాము హవ్వలు చేసినటువంటి దేవుని మీద తిరుగుబాటు. ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారండి వీళ్ళు. దేవుడు రోజు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు రోజు వారిని ముజ్జగిస్తూ ఉన్నప్పుడు, రోజు ఉదయాన్న సాయంకాలాన వారితో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, సహవాసములో వారు ఉన్నప్పుడు వారు దేవుని మాటను వినటానికి ఇష్టపడలేదు. అందువలన వారి పాపమును బట్టి దేవుడు భూమిని శపించవలసి వచ్చింది. భూమిని శపించటాన్ని బట్టి భూమి అప్పటి వరకు చక్కటి ఫలభరితమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి భూమి అప్పుడు ఏమి ఇవ్వటం ప్రారంభించింది? ముళ్ళ పొదలను, గచ్చ పొదలను అది మొలిపించటం ప్రారంభించింది. ఏ శాపము ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో సమాధానం లేకుండా ఉండటానికి అవకాశం లేదు. ఒక పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారంటే ఏదో ఒక శాపపూరితమైనటువంటిది మన ఇంట్లోనికి మనము తీసుకొచ్చాము అన్నటువంటి దాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక రకమైనటువంటి ఆవేదన ఇంట్లో ఏలుబడి చేస్తూ ఉన్నదా? ఒక రకమైనటువంటి అసమాధానము ఇంట్లో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదో మన ఇంట్లో ప్రవేశించింది అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా మనము గుర్తు చేసుకోవాలి. దాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థించాలి. ఇక్కడ ఉన్నటువంటి నోవాహు తల్లిదండ్రుల చూడండి, లెమెకు కానీ మెతుషలా కానీ చూసారా? మెతుషలా కానీ లెమెకు కానీ వీరందరూ ఏమవుతూ ఉన్నారు? నోవాహుకు వారి యొక్క పితరులుగా కనబడుతూ ఉన్నారు. తాత ముత్తాతల్లా కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు, వారి తాతలు వీరందరూ నోవాహు జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి వారే. ఈ బిడ్డకు పేరు పెడుతూ ఉన్నప్పుడు వారు కోరుకుంటుంది ఏంటంటే మా జీవితాల్లో నెమ్మది కావాలి మాకు. దేవుడు మా పితరుడైనటువంటి ఆదాము గారు లేకపోతే మా తాత అయినటువంటి ఆదాము గారు చేసినటువంటి అట్టి పాపమును బట్టి మా జీవితాల్లో ఇప్పుడు నెమ్మది లేకపోవటాన్ని బట్టి నోవాహును బట్టైనా దేవుడు మాకు నెమ్మది కలగజేస్తారేమో అని నెమ్మది కోసము ఆ బిడ్డకు నోవాహు అని పేరు పెట్టారు. ఈరోజు చాలామంది చక్కటి పేర్లను బిడ్డలకు పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి వచ్చిన తర్వాత ఎవరికి అర్థం కాని పేర్లు, నోరు తిరగనటువంటి పేర్లు పెట్టడం ఇప్పుడు సాంప్రదాయం అయిపోయింది. కానీ
పాతకాలంలో అలా ఉండేది కాదు. జరిగినటువంటి సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పిల్లలకు పేర్లు పెడుతూ వస్తూ ఉండేటువంటి వారు కదా. అందుకనే వారి జీవితాల్లో నెమ్మది లేకపోవటాన్ని బట్టి ఇప్పటికైనా దేవుడు మాకు నెమ్మదిని కలగజేస్తారేమో అని అతనుకు నోవాహు అని పేరు పెట్టారు. యోసేపు బిడ్డలను బట్టి కూడా యోసేపు గారు అలాగే పేర్లు పెట్టారు కదా. ఆయనకున్నటువంటి కష్టాలన్నీ ప్రభువారు తీసివేశారు అని ఆయనకున్నటువంటి బిడ్డలకు పేర్లు పెట్టారు. పేరు పెట్టడం దేవుడిచ్చినటువంటి ఒక చక్కటి ఆలోచన, ఒక మంచి విధానముగా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇంటర్నెట్లో వెతికేసి ఒక మంచి పేరు, ఎవ్వరికి నోరు తెరవకూడదు, ఎవ్వరికి అర్థం కాకూడదు, చాలా మోడర్న్గా ఉండాలి. తర్వాత అరామిక్లో, గ్రీకులో, హీబ్రూలో, ఇంకా ఏ భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో వెతికి 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 ఒక పేరు తీసుకొచ్చి ఆ పేరుని ఏం చేయాలా, పిల్లలకు పెట్టుకోవాలి. కానీ ఆనాటి కాలంలో పేర్లు మనం అనుకున్నటువంటి తీరులో పెట్టలేదు. అది దేవుడు నిర్ణయించినటువంటి పేరయ్యి ఉండాలి. దేవుడే ఆ బిడ్డలకు పేర్లు పెట్టాలి. చూడండి, కయ్యూనుకు పేరు పెట్టినప్పుడు కూడా వారు ఏమనుకున్నారు? యెహోవా వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. చూసారా? వారు శపించబడినా, ఏదైనా తోటలో నుంచి బయటకు నెట్టివేయబడినా, సమాధానము శాంతి వారి జీవితంలో వారు కోల్పోయినా దేవుణ్ణి విడిచిపెట్టడం మాత్రం వాళ్ళు మానలేదు. దేవుని మీద ఆధారపడటంలో వారు ఎక్కడ వెనుతిరగలేదు. కానీ ఈ శపించబడినటువంటి దాన్ని బట్టి మాకు ఒక విముక్తి కావాలి ప్రభువా, అది మీ నుంచే మాకు వస్తుంది అన్నటువంటి విధానములో వారు నోవాహు అను పేరును పెట్టుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ పాయింట్లో ఒకసారి మనం గమనించవలసింది ఒకటి ఉంది. నోవాహు పితరులైనటువంటి వారు కోరుకున్నది నెమ్మది. నోవాహు పితరులైనటువంటి వారు కోరుకున్నది శాంతి, సమాధానము. నోవాహు పితరులైనటువంటి వారు కోరుకున్నది తర్వాత జనరేషన్స్ అయినా దేవునిలో బలంగా నిలబడాలి, వారు దేవుని యందు కొనసాగించబడాలి అని. కానీ ఒకసారి మనం గమనించినట్లయితే నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? ఒకే ఒక్క కుటుంబము. అది కూడా నోవాహు భార్య, వారికి ఉన్నటువంటి 3 కుమారులు, 3 కోడండ్రు. అంతే. అంటే నెమ్మది కావాలి అని ఆలోచించుకుని పేరు పెట్టిన వారు కూడా ఆ సమయానికి ఏమైపోయారు? నెమ్మది చూడకుండానే నశించిపోయినటువంటి పరిస్థితిలో వారిని మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు నెమ్మది కావాలి, నాకు సమాధానము కావాలి, నాకు నా కుటుంబము భక్తిలో ఎదగాలి, నేను నా బిడ్డలు యెహోవా యందు ఆయన మందిరములో పిచ్చుకుల వలె, గువ్వల వలె, పావురాల వలె మేము ఉండాలి అని కోరుకుంటారు. కోరుకోవటం తప్పే కాదు, కానీ దానికి తగినట్టుగా వారి జీవితాలను మలచుకోవలసినటువంటి అవసరము కూడా ఉన్నది. నోవాహు పేరు పెట్టారు, మంచిదే. కానీ పేరు పెట్టినటువంటి తీరులో వీరు పితరులైనటువంటి వారు ఆ నెమ్మది పొందటానికి ఏమాత్రము అర్హత సాధించలేనటువంటి వారుగా ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాము. వారు నెమ్మదిని పొందుకోలేదు, వారు శాంతిని పొందుకోలేదు, సమాధానమును పొందుకోలేదు. అలాగనే ఈ భూమిలో నుంచి వారు వేరైపోయారు. వారి ఆత్మలు ఎక్కడికి, ఏ గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి చేరుకున్నాయి. ఈరోజు మనం చేస్తున్నటువంటి భక్తి క్రమాన్ని కూడా మనం గమనించాలి. చాలామందికి నేను మంచి భక్తి చేయాలి అని ఉంటుంది, నేను దేవునిలో కట్టబడాలి అని ఉంటుంది, ఒక ఒలీవ చెట్టు వలె నేను ఎదగాలి అని ఉంటుంది, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని ఉంటుంది, మా ఇల్లంతా శాంతి సమాధానముతో నెమ్మదితో నింపబడి ఉండాలి అని ఉంటుంది. కానీ ఆ వాతావరణము మనసులోనే ఉంటుంది తప్ప అది బయటకు ఎన్నటికీ కనిపించనిదిగానే మనము చూస్తూ ఉన్నాం. చూడండి, డిస్పెన్సేషన్స్ జరుగుతూ ఉన్నాయి, అంటే యుగాలు గడుస్తూ ఉన్నాయి. కానీ నేటి కాలంలో ఉన్నటువంటి వారు కూడా ఇంకా నెమ్మది కోసం ఎదురు చూస్తున్న వారుగానే మనం గమనిస్తూ ఉన్నాము. చూడండి, ఎన్ని డిస్పెన్సేషన్స్ అయినాయో ఒకసారి గమనిద్దాం. చూడండి ఒకసారి. మొట్టమొదట ఆదాము కాలంలో మనం చూస్తూ ఉన్నాము, అక్కడ నెమ్మది మనకు కనిపించలేదు. ఆ నెమ్మది కోసం వారు నోవాహు అనేటువంటి పేరు పెట్టుకున్నారు.
దానినే నిష్కల్మష యుగము అని పిలుస్తూ ఉన్నాం. ఆదాము ఏ పాపము ఎరగనటువంటి వాడిగా జన్మించి పాపములో పడిపోయి దేవునికి దూరమైనటువంటి స్థితిలోకి వచ్చి భూమి మీదకి శాపము తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాన్ని ఏ యుగం అని పిలిచాము? నిష్కల్మష యుగము. అంటే కల్మషము లేనటువంటి యుగము. ఆ కల్మషము లేనటువంటి యుగములోనికి పాపమును ప్రవేశింపచేసి కల్మషాన్ని ఏం చేశారు? తీసుకొచ్చి శాంతిని పోగొట్టుకున్నాము. ఆ నిష్కల్మష యుగంలోకి, అంటే మానవుడు అసూయ లేనటువంటి పరిస్థితుల్లో జీవించాడు ఆ రోజు. మానవుడు తనకున్నటువంటి దాన్ని బట్టి దేవునిలో ఆనందించటం నేర్చుకున్నాడు ఆ రోజుల్లో. కానీ ఈనాటి దినాల్లో అటువంటిది కనబడట్లేదు. మానవుడు తనకున్నటువంటి పరిస్థితిని బట్టే క్రీస్తులో ఆనందిస్తూ, క్రీస్తులో ఆయనకున్నటువంటి సన్నిహితాన్ని, దేవునితో మాట్లాడటాన్ని అనుభవించటం ఆనాటి కాలంలో ఉంది, నిష్కల్మష యుగంలో. ఆ తర్వాత లేదండి. అది క్రమక్రమేణా దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎప్పటికప్పుడు ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ఒక అర్పణ నర్పించుకోవటం, ప్రభు యొక్క ప్రశాంతతను పొందుకోవటం, మరలా పాపంలో పడిపోవటం, ఆ పడిపోయినటువంటి దాన్ని బట్టి మళ్ళీ నెమ్మది లేకపోవటం, ఇదే వారి జీవితాల్లో ముందు ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నిష్కల్మష యుగంలో నుండి తర్వాత మానవ భరణ యుగంలోనికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది? ఏం లేదు. ఆ తర్వాత కూడా వారి జీవితాల్లో ఇదే పరిస్థితి. నోవాహు తర్వాత రక్షింపబడిన తర్వాత ఒక బలిని అర్పించి, ప్రభు మమ్మల్ని మీరు క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు అని షేతు, హాము, యాపేతులను ఆయన కుమారులుగా ఈ భూలోకంలోనికి విడిచిపెట్టినప్పుడు ఒకడు శాపపూరితమైనటువంటి వాడయ్యాడు. తండ్రిని ఎలాగూ చూడకూడదో అలాగూ చూసి హేళనగా నవ్వి ఈ భూమి మీదకి మళ్ళీ ఏం చేశారు? నెమ్మది లేని పరిస్థితిని తీసుకొచ్చారు. తండ్రి దగ్గర నుంచి శాపాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా, తండ్రి దగ్గర నుంచి మరలా వేరైపోయినటువంటి పరిస్థితి. ఆదామును మనం గమనించినప్పుడు తండ్రి దగ్గర నుంచి వేరైపోయి పాపం చేశారు. ఇప్పుడు ఈ యుగంలోకి వచ్చిన తర్వాత మరలా నోవాహు దగ్గర నుంచి వేరైపోయినటువంటి పరిస్థితి, దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాము. ఎంతో శాపపూరితమైనటువంటి జీవితమే. అందుకే జీవితాల్లో నెమ్మది లేకపోవటం, జీవితాల్లో సమాధానం లేకపోవటం, వేరైపోయినటువంటి కుటుంబాలు అయిపోయినాయి. ఇప్పుడు వేరైనటువంటి పరిస్థితుల్లోనికి వీరు వచ్చేసారు. దీని తర్వాత వాగ్దాన యుగంలోనికి దేవుడు నడిపించారు. అబ్రహామును పిలిచి వాగ్దాన యుగంలోకి నడిపించిన తర్వాత యాకోబు, ఏశావు అనేటువంటి వారు మళ్ళీ తండ్రిని మోసం చేశారు. ఏం చేశారు? తండ్రిని మోసం చేశారు. ఆదాము దేవుని కుమారుడిగా ఉండి తండ్రిని మోసగించారు. నోవాహు కాలంలో కుమారుడు తండ్రిని మోసగించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా తండ్రిని ఏం చేస్తూ ఉన్నారు? యాకోబు తండ్రిని మోసగిస్తూ ఉన్నారండి. ఎక్కడ మోసము ప్రబలుతుందో అక్కడ అసమాధానము నిలుస్తుంది. నిష్కల్మష యుగంలో తండ్రిని మోసగించడానికి ప్రయత్నం చేసి ఆ భూమి మీదకి అసమాధానమును తీసుకొచ్చారు. శాంతి లేనటువంటి పరిస్థితి, ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో చీకు, ఎంతో చింత. ఈ సకల పరిస్థితులను నేను ఏమీ చేయలేకపోతూ ఉన్నానండి. నా జీవితం ఎటు గమ్యానికి చేరుతుందో తెలియట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, నా జీవితంలో నేను బ్రతుకున్నంత కాలంలో నాడు మారతాడేమో అని చూస్తున్నానండి, వాడిని నేను ఎప్పుడు మార్పు చెందుతాడా అని గమనిస్తూ ఉన్నాను. వాడు అసలు మారతాడంటారా? ఏమిటండి తల్లిదండ్రులకి ఈ బాధ? ఏమిటండి తల్లిదండ్రులకు ఈ కడుపు కోత? ఎందుకండి తల్లిదండ్రులకు ఈ విధమైనటువంటి పరిస్థితి? గమనించాలి యవన బిడ్డలైనటువంటి వారు కూడా. ఎందుకు తల్లిదండ్రుల కడుపు కోతకు గురయ్యేటువంటి శాపపూరితమైనటువంటి పరిస్థితుల్లోనికి నేడు మన యవన బిడ్డలు ముందుకు కొనసాగించబడుతూ ఉన్నారు?
తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకపోవటానికి గల కారణం ఏమై ఉంటుంది గమనించాలి. ఒకసారి ఆలోచింప చేయాలి. తండ్రిని మోసగించేటువంటి వారిగా ఎందుకు అయిపోతూ ఉన్నారు? వారు పెట్టుకున్నటువంటి ఆశలను అడి ఆశలు చేస్తూ వారు ఎంతగానో బిడ్డల మీద మమకారాన్ని పెంచుకుంటూ ఉంటారు. దాన్ని వీరు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి, అసమాధానమునే నింపేటువంటి వారిగా ముందుకు వెళ్తూ ఉన్నారండి కదా. వాగ్దాన యుగంలో కూడా మోసగించారు. ఇక్కడ కూడా అసమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాగ్దాన యుగము తరువాత మరలా ధర్మశాస్త్ర యుగాన్ని దేవుడు తీసుకొచ్చారు మోషే ద్వారా ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ అప్పగించారు ధర్మశాస్త్రాన్ని. మీరు ఈ విధంగా జీవించినట్లయితే మీ బిడ్డలు నేను దీవిస్తాను, ఈ విధంగా జీవించినట్లయితే మీ పాడి పంటలు నేను దీవిస్తాను, ఈ విధంగా మీరు జీవించినట్లయితే మీకు కానాన్ని నేను అప్పగిస్తాను, మీరు ఈ విధంగా జీవించినట్లయితే నేను మీకు దేవునిగా ఉండి ఎన్నో దీవెనలను దేవుడు అనుగ్రహించి ఉన్నారు. వాటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు మోషే మీద సనగటం ప్రారంభించినటువంటి వారయ్యారు కదా. అన్య దేవతలను వారిలోనికి తీసుకొచ్చి మరలా దేవుణ్ణి ఏం చేశారు? తండ్రిని మోసగించినటువంటి పరిస్థితి ధర్మశాస్త్ర యుగములో కూడా మనము చూస్తూ ఉన్నాం. తరువాత ప్రభు అయినటువంటి క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి ఆయన మనకు మరొక యుగాన్ని అప్పగించారు. దానినే కృపాయుగము అని పిలుస్తూ ఉన్నాం. ఇప్పుడు మనందరం ఏ యుగంలో ఉన్నాము? కృపాయుగములో ఉన్నాం. కృప ద్వారా మనం రక్షించబడ్డాము. కృప ద్వారా మనము దేవుని చెంతకు చేర్చబడుతూ ఉన్నాము. కృపలో మనము కట్టబడుతూ ఉన్నాము. మంచిదే. కానీ కృపాయుగములో కూడా శాంతి సమాధానము లేకపోవటానికి గల కారణం ఏంటి అంటే, కృపాయుగములో కూడా తండ్రిని మోసగించుచున్నటువంటి వారుగానే మనము కనబడుతూ ఉన్నాము. ఈరోజు ఇంట్లో శాంతి సమాధానము లేకపోవటానికి గల కారణం ఒక్కటే, తండ్రిని మోసగించటం, పరమ తండ్రిని విడిచిపెట్టడం, పరమ తండ్రికి నచ్చనటువంటి కార్యాలను మన ఇళ్లల్లోనికి చేయటమే అని మనము గమనించాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని మనం చేసేసి మనం ఏమనుకుంటూ ఉంటామంటే, దేవుడు మమ్మల్ని అధికముగా ఆశీర్వదించాలి, దేవుడు మాకు శాంతిని సమాధానమును దయచేయాలి, దేవుడు మనతో సహవాసములో ఉండాలంటే మొట్టమొదట పాపము అనేటువంటిది అక్కడ ఉండటానికి వీలు లేదు. మన ఇంట్లో అసమాధానం ఉందంటే దేవుని ఆత్మ అక్కడ పని చేయడానికి ఇష్టపడరు అని గుర్తుపెట్టుకోవాలి. అశాంతి మన ఇంట్లో నెలకొల్పుతుందంటే అక్కడ దేవుని ఆత్మ పని చేయట్లేదు అని, అంటే దేవుని ఆత్మను మనం ఏం చేసాం? మ్యూట్ చేసాం. ఒక వీడియో ఏదన్నా ప్లే చేస్తూ ఉన్నప్పుడు వీడియో ఆడియోని ఒకసారి మ్యూట్ చేస్తే ఏమవుతుంది? జరిగేది జరుగుతుంటుంది కానీ మాట వినబడదు. మాట వినబడపోవడానికి గల కారణం ఏంటంటే, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి యూజ్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పవలసినటువంటి, గర్దించవలసినటువంటిది, నడిపించవలసినటువంటి అట్టి మాటలను బలవంతంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన్ను నోరు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని అసమాధానము గృహాల్లో ఉంటుంది. అందుకని శాంతి లేనటువంటి పరిస్థితి గృహాల్లో కనబడుతూ ఉంటుంది. దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటు స్థితిలో కనబడుతూ ఉంటాం. అందుకనే అటు స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆగిపోయినప్పుడు వారి మీద సాతానుడు కంట్రోల్ తీసుకుంటూ ఉంటాడు. ఎవరు కంట్రోల్ తీసుకుంటారు? ఎవరండి? సాతానుడు కంట్రోల్ తీసుకుంటూ ఉంటారు. మనం దేవునితో ఎప్పుడైతే దూరంగా జరిగిపోతామో, ఇంట్లో అసమాధానం వచ్చింది అని అర్థమైంది అంటే ఆ ఇంట్లోకి కంట్రోల్ ఎవరి చేతిలోకి వెళ్ళింది? సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. సాతాను చేతిలోకి అది కంట్రోల్ వెళ్ళింది అంటే మన చేతుల్లో ఇక ఏమీ చేయటానికి లేదు. ప్రకటన గ్రంథంలో నుంచి 14వ అధ్యాయంలో మీకు ఒక మంచి మాట చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. ఏం చేస్తున్నారు ఇక్కడ? నెమ్మది లేని వారై ఉందురు అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు వారి జీవితాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితి వచ్చింది? వారి జీవితాల్లో బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగములు లేచును అని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క మాటకు, పరిశుద్ధాత్మ దేవునికి మనసిచ్చేటువంటి వారుగా వీరు కనబడట్లేదు. దేవుని ఆత్మ గృహంలో పని చేయనివ్వరండి వీళ్ళు. దేవునికి వారి యొక్క మనసును అప్పగించుకోవడానికి ఎంత మాత్రము ఇష్టపూర్వకంగా వారు కనబడరు. ఎంత మాత్రము వారి సొంత నిర్ణయాలనే వారు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు నచ్చినటువంటి దాన్నే వారు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. దైవ సేవకులు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట కన్నా మన ఇరుగు పొరుగు వారు చెప్పేటువంటి మాటలు చాలా ఇంపైనవిగా, సొగసైనవిగా, మన మనస్సుకు నచ్చినటువంటివిగా కనబడుతూ ఉంటాయి. అందువలన వారికి ఏమనిపిస్తుంది అంటే మనము మన ఇష్టానుసారంగా చేయటానికే మన మనస్సును త్రిప్పుకుందాము అని వారు ముందుకు కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు.